క్రీస్తు సూచనలు పాటిస్తే ఇతరుల పట్ల అసూయ, ద్వేషం ఉండవని, అసలు యుద్ధాలు జరగవని, జైళ్ల అవసరం కూడా ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. తుది శ్వాస విడిచే వరకు వసుదైక కుటుంబంగా ఉండాలని కాంక్షించిన వ్యక్తి జీసస్ అని గుర్తు చేశారు. క్రీస్తు తర్వాత అనేక మంది స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. క్రీస్తు మార్గంలో పయనించి విజయం సాధిద్దామని కోరుకుందామన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ పెద్దలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ల క్రితం దిక్కులేని స్థితిలో చిన్నబుచ్చుకొని కూర్చున్న స్థితిలో జై తెలంగాణ అంటూ ఉద్యమం స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ సాధించాం, ఇప్పుడు భారత్ అంటూ మళ్లీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కులం, జాతి, వర్గం అని తేడా లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇది దేశానికి ఆదర్శమన్నారు. ఈ భూమి అంతా వసుదైక కుటుంబంగా, యూనివర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆకాంక్షించినటువంటి మహోన్నతుడు మన జీసస్ క్రైస్ట్ బోధనలు నిజంగా తూచా తప్పకుండా గనక ఆదరిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అసలు యుద్ధాలే జరగవు. నేరస్తులుగా పరిగణించి జైళ్లలో ఉండే వారి కోసం జైళ్లే అవసరం ఉండవు. నిజంగా వారు చెప్పిన ప్రపంచం, వారు కలలుగన్న ప్రపంచం, జీసస్ క్రైస్ట్ కాంక్షించిన ప్రపంచం ఎంత ఉదాత్తమైన, ఎంత ఔన్నత్యమైనటువంటి, ఎంత గొప్ప మానవ ప్రపంచం. అది సాధించగలిగితే